సందీప్ వంగ ఇండియన్ సినిమాలోనే మోస్ట్ వైలెంట్ డైరెక్టర్. అనుకున్నదే చేస్తాడు, తీయాలనుకున్నదే తీస్తాడు. అలాంటి డైరెక్టర్తో పెట్టుకుంది దీపిక పదుకునే. ముందు స్పిరిట్ కోసం డేట్స్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ తర్వాత వెనక్కి తగ్గి ఇప్పుడు స్పిరిట్ స్టోరీ లీక్ చేసి వంగతో కావాల్సినంత వైరమే పెట్టుకుంది. దాంతో వంగ వైల్డ్ ఫైర్ బటన్ ఆన్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. సందీప్ వంగ వర్సెస్ దీపిక పదుకునే వార్ ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. మరో విధంగా చెప్పాలంటే ఇది టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ ఎపిసోడ్ గా మారింది. బీ టౌన్ ఒక వర్గం దీపికకు సపోర్ట్ గా రంగంలోకి దిగింది. మరోవైపు టాలీవుడ్ సందీప్ వంగ ఫ్యాన్స్ అతనికి సపోర్ట్ గా పోస్టులు పెట్టడం స్టార్ట్ అయింది. మొన్నటి వరకు అంతా బాగానే ఉన్న కథలో ఇంతలా క్లాషెస్ ఎలా వచ్చాయి అంటే అందుకు కారణం దీపికనే అంటున్నాడు సందీప్ వంగ. స్పిరిట్ లో ముందుగా దీపికను కథానాయికగా ఎంపిక చేశాడు వంగ. ఆ విషయాన్ని బాలీవుడ్ మీడియానే లీక్ చేసింది. ఆ తర్వాత స్పిరిట్ కోసం దీపిక పెట్టిన కండిషన్స్ తో అంటే 8 గంటలు మాత్రమే షూటింగ్, నో తెలుగు డబ్బింగ్, భారీ రెమ్యునరేషన్ ఇలాంటి ఇష్యూస్ తో సందీప్ వంగ విసిగిపోయి దీపిక స్థానంలో యానిమల్ సెకండ్ హీరోయిన్ తృప్తికి ఛాన్స్ ఇచ్చాడు. స్పిరిట్ నుంచి తప్పుకున్న తరువాత దీపిక తన సినిమా స్టోరీని లీక్ చేసే ప్రయత్నం చేస్తోంది అంటూ సందీప్ వంగ సోషల్ మీడియాలో ఫైర్ అయ్యాడు. డర్టీ పిఆర్ గేమ్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ వదిలారు. అంతేనా, కావాలంటే స్టోరీ మొత్తం లీక్ చేసుకోండి, ఏం ఫరక్ పడదంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. పైగా ఒక యువ కథానాయికను ఎదగనీయకపోవడం ఇదేనా మీ ఫెమినిజం అంటూ ప్రశ్నించాడు. బాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా దీపిక పదుకునే స్థానం చాలా ప్రత్యేకం. కానీ ఒక సినిమా కోసం దీపిక ఇలా కూడా చేస్తుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి. దర్శకుడిపై కక్ష కడుతుందా, మరో యువ కథానాయికకు వచ్చిన ఆఫర్ను ఇబ్బందుల్లో పడేస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సందీప్ వంగతో దీపిక కమ్యూనికేషన్ గ్యాప్స్ క్లియర్ చేసుకుంటే బెటర్, లేదా తన కెరీర్లోనే ఈ ఎపిసోడ్ ఒక మచ్చగా మారడం ఖాయమంటున్నారు సినిమా పండితులు.